తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇయాల ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొత్త పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమ్మన్నతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా, 2009లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో 10 సీట్లు గెలిచినాం మనం. ఆ 10ట్లో నంబర్ 1 సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం. సరే, దురదృష్టం 9లో గెలిచినప్పటికీ మరి 14లో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకో కానీ ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే ఇక అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు, ఎందుకంటే తక్కువ మెజారిటీ ఉంటే ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది, తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు, దేశం ముందు నవ్వటోన్ ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు